మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు అని చెప్పి వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేస్తారా నెక్స్ట్? బేసికల్లీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ రిజెక్ట్ చేసింది అంటే కొంచెం గుర్తుపెట్టుకుంటే మేము టార్గెట్ చేస్తామంటే మీరు మీరు అలాగే మనకు అంత సీన్ లేదులేండి. మనకి వర్క్ దొరికితే చాలా హ్యాపీగా చేయొచ్చు. బట్ అంటే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే తమిళ ఇండస్ట్రీలో అలా ఉండదండి. ఆ హీరో ఎలా ఉన్నా ఆ హీరోయిన్ క్యారెక్టర్ బాగుంటే వాళ్ళు చేస్తారు. ఆ డిఫరెన్స్ పర్ఫెక్ట్గా కనపడుతుంది. ఇక్కడ మనకేంటంటే జస్ట్ కమెడియన్ అని తీసేస్తారు. సో అది కొంచెం ఇప్పుడు ఈ సినిమాకి మాకు లక్కీగా ప్రియాంక శర్మ దొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మా డైరెక్టర్ని హీరోయిన్గా చేయించాల్సింది. ఎందుకు సప్తగిరి గారు ఎందుకు సౌందర్య లాంటి ఆర్టిస్ట్ కూడా బాబుమోహన్ గారు పక్కన చేసి చాలా అద్భుతమైన సాంగ్తో సినిమాను ఒక రేంజ్లో తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ కమెడియన్ అని పక్కన పెడితే కథకు దగ్గర హీరో మెటీరియల్ అనిపిస్తే ఎవరైనా చేస్తారనుకోవచ్చు కదా. అది నిజంగా అందరికి చెప్పాలి సార్. మనం ఆ సాంగ్ చూపించాలి. ఇలా చేశారు మీరు కూడా చేయండి అంటే ఈ సినిమాకి హీరోయిన్ గట్టిగా పడింది అనుకోండి ఇంకా ప్రమోషన్ ఎక్కువ ఉంటుంది. సో ఒక రెమ్యునరేషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉండి సిద్ధం. అది నిజంగా హీరోయిన్లు అందరూ తెలుసుకొని మాలాంటి వాళ్ళ పక్కన కూడా యాక్ట్ చేస్తే సినిమాకి ఇంకా కలరింగ్ పెరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా మీ ద్వారా అది అందరికి చెప్దాం సార్. సో ఇంకోటి మరి ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అన్న పెళ్లి ప్రసాద్ ఎవరు చేస్తారండి? అంటే ఎవరు పెళ్ళి అయితే పెళ్లి కాకపోతే ఒకవేళ పెళ్ళి అయితే ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అని అంటున్నాడు. మరి ఏంటి ఎందుకు